ఈ ప్లేస్ చూస్తాం నీకు ఏమనిపిస్తుంది? చాలా ఎండగా ఉందండి. వరస్ట్ గా ఉంది. ఏదైనా కొత్తగా ఆలోచించండి. ఈ ప్రదేశం చూస్తుంటే నాకైతే ఎక్కడ పడితే అక్కడ వచ్చేసుకోవచ్చు అనిపిస్తుంది. చాలా బ్యాడ్గా ఉందండి. బ్యాడ్గా ఉన్నా పర్లేదు, ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళందరూ మ్యాడ్ 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 అయిపోవాలంతే. ఏ అంత మ్యాడ్గా చెప్తున్నారు? మరి లేకపోతే ఏంట్రా, రాజస్థాన్ మీద డాక్యుమెంటరీ తీండ్రా అనగానే ఏసగొట్టలో ఒంట్లు అయ్యేసి పెంటలో చూపించడం కాదు, టోటల్ గా మనం ఈ రాజస్థాన్ ఆత్మను క్యాచ్ చేసేయాలరా. ఎలా? దానికి ప్రాసెస్ ఉంది.
ఈ గాలిని పీల్చండి, ఈ మొక్కల్ని ముట్టుకోండి, ఈ ఇసుకని పిసికేయండి. బిస్కెట్. దీనమ్మ నేల నుంచి వచ్చానేటి? మీరు నన్ను అడతారండి, నాకు అది అర్థం కావట్లేదు. గుండె ఆగిపోయింది తెలుసా? రాత్రి పడుకునేటప్పుడు నేల పైన పడుకున్నాను భయ్యా. అంటే పొద్దున నేల మీ మీదకి వస్తుందంటారా? దీనబ్బా ఊరు ఇక్కడ తిరిగితే పోతాం అనుకున్నాను కానీ పడుకుంటే కూడా పోతాం ఇప్పుడే తెలిసింది భయో. అసలు ఇదంతా ఏంటి సార్? దుమ్ము భయ్యా, దులుపుకుంటే వస్తుంది. దుమ్ము బాబ్జీ, ఆపుకుంటే పోతాం. నా పేరు బాబ్జీ అని మీకు ఎలా తెలుసండి? మెడలో బిళ్ళ మీద రాసింది కదా భయ్యా, దీనికి కూడా ఇంత సర్ప్రైజ్ ఎందుకు? ఆ? ఏంటి తెలుగా? అవునండి, జెమిని టీవీలో పల్లె వెలుగులని ప్రోగ్రామ్ చేస్తున్నానండి. మన స్కిల్స్ కి మెచ్చి రాజస్థాన్ మీద డాక్యుమెంటరీ తీయమని మన ఇక్కడ పంపించారు. నేను డైరెక్టర్ అండి, వీళ్ళు నా అసిస్టెంట్స్ అండి. అయ్యో పేరు ఇందాకనే అరిచినప్పుడు పారిపోయారా? అరిస్తే పారిపోవాలి అసిస్టెంట్లు కదా బాబ్జీ. మిగతా తట్లే తర్వాత చెప్తానే. వెళ్ళి సామాన్లు పట్టుకొచ్చి. బాబ్జీ భయ్యా, యా. నిన్ను ఒకటి అడిగితే బ్యాడ్గా ఫీల్ అవగా? అబ్బే డాక్యుమెంటరీ అంటే ఎడారిలో ఎండిపోవటమేనా లేకపోతే హీరోయిన్ల వాళ్ళతో ఇంటర్వ్యూలు గట్రా అలాంటిది ఏమన్నా? అబ్బే మనకు ఆడలతో అసలు సంబంధం లేదండి. అలాగని మగలతో కూడా సంబంధం లేదండి బాబు. భయపడ్డాను భయో. సార్ ఇంతకే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనా? ఆ. ఎండలు బాగుంటే బట్టలు ఆరేసుకోవడానికి వచ్చింది భయ్యా. ఒక్క ప్రశ్న తిన్నగా సమాధానం చెప్పరా? నువ్వు తిన్నగా అడిగితే నేను తిన్నగా ఎందుకు చెప్పను భయ్యా. నీకు అల్లూరు సీతారామరాజు తెలుసా? నాకు చాలా ఇష్టం అండి బాబు. మా తాతకు ప్రాణం. ఆహా. నా పేరు అదే భయ్యా. మీ పేరు అల్లూరు సీతారామరాజా? లెంత్ బాగా ఎక్కువైందని షార్ట్ గా రాజుని పెట్టుకున్నాను. బాగుందా? వింటానికి అదే బాగుందండి. అంటానికి ఇదే బెటర్ భయ్యా. ఓహో. సార్ వాట్స్ యువర్ ఫాదర్ అండి? మనకు ఫాదర్ మదర్ లేరు భయ్యా, అన్ని తాతే. ఆయన టీచర్, స్కూల్లో పాఠాలు, ఇంట్లో ట్యూషన్, ఎక్కడ చూడు పుస్తకాలు, చివరికి గిఫ్ట్లు అన్నా కూడా పెళ్లి పెన్సిల్ ఇచ్చాడు భయ్యా. ఈయన అబ్బా జీవితం దెబ్బకి చదువుంటే విరక్తి వచ్చేసింది. ఇదే మా పని మనిషి, టీవీ చూస్తూ పందగలేసేది. ఇది మా వంట మనిషి, పుస్తకాలు చదువుతూ వంట తగలేసేది. ఇవన్నీ ఫోటోలోంచి మా అమ్మ నాన్న నవ్వుతూ చూసేవాడు భయ్యా. తాతయ్య ప్రోగ్రెస్ రిపోర్ట్. వెరీ గుడ్. ఏంటో బాబ్జీ, నాకు 90 మార్క్స్ వచ్చినా కూడా మా తాత హ్యాపీగా ఉండేవాడు కాదు. అన్ని కలిపి 90. ఇట్లా మార్కులు వస్తే పెద్దయ్యాక ఏమవుతావురా? టాక్సీ డ్రైవర్ గా ఉద్యోగం వచ్చింది తాత. నీకు షుగర్ కదా, అందుకే సీట్లు పట్టరాలేదు. సంతోషం రా, క్లీనర్ అవుతావేమని కంగారు పడ్డా. పెళ్ళైన 10 ఏళ్లకు పుట్టాడు. నేను 6 నెలలు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చేసరికి మా ఆవిడికి పుట్టిన వరప్రసాదం. వీడిని డాక్టర్ని చేయాలి. మరి నాకు మా ఆవిడకు ఉన్న హిస్టరీ చూస్తే వీడికి మెరిట్లో సీట్ రాదు. డొనేషన్ కట్టాలి అంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు లేవని వీడు చదువు సంఖ్య లేకుండా బలాదూరుగా రోడ్ల మీద వదిలేస్తే పెద్దయ్యాక నీలాగా డ్రైవర్ అవుతాడు. అందుకే ఈ ట్రావెల్స్ పెట్టాను. అదిగో కారు, ఇదిగో తాళం, ఇది నీ ఐడెంటిటీ కార్డు. ఆల్ ది బెస్ట్. బాగా చిన్నగా ఉంది, పెద్దదేం లేదా? నా ఫ్రెండ్కు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది, రికమెండ్ చేయమంటావేంటి? జోక్ అదిరిపోయింది గురుగారు. అక్కడి నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడగనా? అయ్యో బంగారంలాగా అడిగేసి. తప్పుగా అనుకోకూడదు మరి. ఏమనుకుని అడిగి. 6 నెలలు మీరు తీర్థయాత్రలకు వెళ్తే 9 నెలలు కొడుకు ఎలా పుట్టిస్తాడా అని. టాక్సీ డ్రైవర్ లాంటి ఉద్యోగం ఇంకోటి లేదు భయ్య. ఎవరి కింద పని చేయక్కర్లేదు, ఎవడ ఆటోలు తీసుకోకర్లేదు. రైట్ కదా, లెఫ్ట్ నీ పీక్ వస్తే శ్రేణులు పోతారా? లెఫ్ట్ సార్. ఏమే ఎడ్ల బండిలో పోతున్నట్టుందే, స్పీడ్ గా 60 అవతల ఫ్లైట్ క్యాచ్ చేయాలి. సర్టన్లీ సార్. ఇంకో రౌండ్ చెప్పంటే పేగులు బయటకు వచ్చేస్తే బాగా. నువ్వు నీ ఆర్డర్ 300 సార్. మీటర్ 300 సార్. హైట్ 5'10". 5'10"? అవును భయ్య, కరెంటు పోల్లా ఉంటుంది. చూడటానికి బలంగా ఉంటుంది కానీ
కత్తిలా ఉంటుంది. ఇది నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది భయ్య. దీన్ని బాబ్జీ 4 సార్లు కలిశాను. బతుకు సర్వనాశనం అయిపోయింది. మీటింగ్ నంబర్ 1 ఓ కాలేజ్ క్యాంపస్ దగ్గర కలిసింది. ఏ కాలేజీ? పేరు మనకెందుకు భయ్య, అందులో సీట్ కావాలంటే మనకు. ఫస్ట్ టైం దాన్ని కలిసినప్పుడు భయ్య విపరీతమైన గాలి, విచిత్రమైన మనుషులు, పెచ్చ ఫోన్ కాల్. హలో, వెల్కమ్ టు ఆస్ట్రోబల్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? నాదా? అది ఒక నిమిషం భయ్య, కేరళ భయ్య, నా పక్కన నడకే అంతా ఒకే గ్రూప్ అనుకుంటారు. ఓ సరి 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 ముందు నడకలే. 9th అక్టోబర్ అమ్మా. 9th అక్టోబర్. మీకు ఈ రోజు బ్లూ డ్రెస్ లో ఒక వ్యక్తి కలుస్తారు. ఆ వ్యక్తి వల్ల మీ లైఫ్ లో చాలా మంచి మార్పులు జరుగుతాయి. ఆహా, నా బొంగు. టాక్సీ అని కావాలా? పోనీ కార్ దాకా హెల్ప్ చేయనా? I'll go myself. కాఫీ? No thanks. ఇది టీ? No thank you. థమ్స్ అప్? పోనీ బంగారం ఏం వద్దులే, కూర్చొని మాట్లాడుకుందాం. సార్ ఏం కావాలి సార్? ఏదో ఒకటి తగలేనన్నా. దీనబ్బ జీవితం రంగులే రుచిలే ఫ్లాట్ గా నీళ్ళ తరే. ఓర్ బాబు బాబు, నీకు దండం పెడతా, నువ్వు ఆప. I'm sorry. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటా డ్రైవింగ్? ఆ కార్ చూడాలి, డ్యామేజ్ చేద్దాం. ముందు వెనక చూసుకోకరదా? ఎవరికి లైసెన్స్ ఇచ్చింది? భయ్య భయ్య ఏమైంది? కారు గుద్దేసింది. ఏంటి మకరం గుద్దేసావా? లేదండి, జస్ట్ రివర్స్ చేస్తూ. చూసుకోవాలి కదా నాన్న. లేదు, లైట్ గా ప్రెస్ చేశాను. లైట్ గా ప్రెస్ చేసిందంట భయ్య, నువ్వు కూడా లైట్ గా తీసుకోవా. లైట్ గా తీసుకోవడం ఏంటండి? కార్ పప్పు అయిపోతే తొక్కల డ్రైవింగ్. లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటా మాటలు? పోనీ కాంపెన్సేషన్ ఉన్నాయి. బంగారం నీకు మైండ్ ఏమైనా తప్పిందా? కాంపెన్సేషన్ అంటే 1,00,000 2 లక్షలు అడుగుతాడు. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా. ఓకే. భయ ఇప్పుడు చూసి గుద్దింది అనుకో, అదో పద్ధతి. ఇలా చూడకుండా గుద్దినప్పుడు 100 200 తీసుకుని మనం 100 పాప మనకు బాగా కావాల్సింది పాప, ఒక 500 తీసుకుని అడ్జస్ట్ అయిపో. గుద్దింది కార్ని. నీ తమ్ముడు అనుకుని ఓ 2,000 తీసుకుని అడ్జస్ట్ అయిపో. 2000 నాకు ఓకే, మరి వెనకాల టాక్సీ పరిస్థితి? టాక్సీ అంటే రైల్వే స్టేషన్ లో బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉంటాయేగా? కాదు, కొత్తగా ఆరెంజ్ క్యాప్స్ వస్తున్నాయా తెల్లగా. అమ్మదీనమ్మా, సైడ్ లో బ్లూ వేసిన భయ. బ్లూ కానీ నీ ఫేస్ అండ్ బ్లాక్ అయిపోయింది. టాక్సీ నాదే భయ. టాక్సీ మీద ఏడుపు వచ్చేస్తుంది. లైట్ గా తొక్కినమ్మా కదా బంగారం. I'm sorry. అమ్మదీనమ్మ బ్లూ. నీ అబ్బ జాతకం చెప్తున్నా కొట్ట. హలో, వెల్కమ్ టు ఆస్ట్రోబల్. ఇప్పుడు మనకి జనరల్ గా ప్రిడిక్షన్స్ ఎవరు చెప్తారు నాన్న? చల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. చల్లా సుబ్రహ్మణ్యం శాస్త్రి గారా? ఆహా, ఇప్పుడు ఆయన ఎక్కడుంటాడమ్మా? శ్రీనగర్ కాలనీలో ఎవరిని అడిగినా చెప్తారండి. బా ఫేమస్ అన్నమాట. హాయ్. అదే నేను ఆయనకు ప్రిడిక్షన్ చెప్పనా? చెప్పండి. సాయంత్రం వైట్ డ్రెస్ ఆయన ఒక మనిషి కలుస్తాడనమాట. ఆ తర్వాత ఆయన ఒక కాలుతోనే నడుస్తాడనమాట. ఎందుకండి? ఆ 2 కాళ్ళని తీసి పారదొప్తాను కాబట్టి. మీటింగ్ నంబర్ 2. ఇప్పుడు కార్లని వరుస కొట్టించుకుంటే అదేంటి భయ? అది పార్కింగ్ ప్లేస్. అదే పార్కింగ్ ప్లేస్. అచ్చా, అదే మరి. హలో, దా హాయ్. దా 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 దా. I'm sorry I didn't recognize you. I'm really sorry about that day. I really didn't mean to do it. ఆ రోజు అక్కడ అంతమంది ఉన్నారని భయం వేసి వెళ్ళిపోయాను. Actually, it's my first accident. I hope you understand. ఒక అద్దం, 2 లైట్లు, 3 సొట్లు, 30 బూతులు మా ఓనర్ తిప్పింది. మొత్తం 8,950. ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ అండి. నాకేం పాపం తెలియదండి. అంటే దొబ్బదో. ఆ అమౌంట్ నేను ఇస్తాను కదా. ఎంత? 8,950 రౌండ్ ఫిగర్ 10,000 చేసుకో. 8,950కి రౌండ్ ఫిగర్ 9,000 కదా. 10,000 లో రౌండ్స్ ఎక్కువ ఉంటాయి కదండి.
పరిదొబ్బింది. అమ్మో 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 దిగవే, దిగు దిగు. లాడ్లా కొట్టించుకోండి, దిగు దిగు. ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి దొబ్బించుకుంటాయి. నా సైడ్ మీద పోయింది అక్కడ. అదే ఆ చూపేంటి, చంపేస్తున్నాను ఏంటిదంత కోపమే? బాగుంది బాగుంది. నువ్వే గుద్దేసి, నువ్వే చూసేసి, నువ్వే చంపేస్తే నేను ఎందుకే ఇక్కడ? దించు, కళ్ళు దించు, పీకేస్తాను, కళ్ళు దించు. ఏం చేస్తున్నావు అమ్మాయిని? ఇంకేం అనుకోలేదు. నువ్వేనా ఐడియా ఉంటే చెప్పు. నువ్వు వాడాలని రేప్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? నాకు ఆడియన్స్ అక్కర్లేదు కానీ భయ్యా, నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకో. తెలివితేటలు చూపించకు మిస్టర్. ఈ దేశంలో మగాళ్ళు ఇంకా చచ్చిపోలేదు. కూసిపోతాను. నీకు ఒక నిమిషం టైం ఇస్తున్నాను భయ్య. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేదు అనుకో, నువ్వేం చూసుకొని పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు రా. ఆడే నీ సంగతి చూసుకుంటాడు. వినపట్లేదు భయ్య. నీకు అంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు నీకు వినపడింది. ఆడత కనపడగానే మగాడు, కత్తి కనపడగానే దేవుడు. ఎంకరేజ్ చేస్తున్నావేంటి? నేను చేస్తే ముయించేద్దామనేగా. సైడ్ మిర్రర్ కోసం అంత రిస్క్ తీసుకోం. ఎంత కావాలి? నీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే బంగారం, అందరు నోటుతో మాట్లాడుతూ నువ్వు నోట్లతో మాట్లాడతావు. కానీ ఇది నా అబ్బా జీవితం. కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా అలాంటి పేదల్ని డబ్బులతో తొక్కే. ఇప్పుడు నా దగ్గర అంత క్యాష్ లేదు. పోనీ రేపు తొక్కేస్తా. అలా కానీ తొక్కించుకోవడానికి ఎక్కడ రాను బంగారం? అంటే మీరు ఇంతసేపు చెప్ప. మూడో మీటింగ్. అదేదో కాఫీ హోటల్ భయ్యా, గుమస్తాన్ ఏదో ఉంది. గుమస్తా కాదు, భరిస్తా. నీకు అన్ని తెలుసు భయ్యా. జస్ట్ నువ్వు నోరు మూసుకుని నేను అడిగించే. ఓకే. హాయ్. అమ్మని ప్యాంట్ వేసుడు మర్చిపోయావా? షట్ అప్. డ్రెస్సే అంత ఎంత? బాగా కమర్షియల్గా తయారావు నువ్వు. కొంచెం చూసి చెప్తానే. ఆ డబ్బులు ఎక్కువ ఉన్నట్టున్నాయి దీని దగ్గర. టూ మోకా ప్లీజ్. ఓకే మ్యామ్. ఎందుకు డబ్బులు బొక్క? కాఫీ చెప్పొచ్చు కదా. అది కూడా కాఫీ సార్. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారు దుప్పుతున్నారు బాస్. కానీ థ్యాంక్ యూ. షుగర్. చాలా కాన్ఫిడెంట్ గా జస్ట్ షుగర్ అని మిక్స్ చేసావు కదా? కాదా? కాదు, మోషన్ సాల్ట్. ఇది వేసుకుంటే జస్ట్ డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టే అనమాట. అటెస్ట్ వచ్చి నాన్ స్టాప్ గా 10-15 కొట్టేస్తాయి. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. రెండు వేసుకుంటే జస్ట్ అదే చేత్తో నీ ఫోటోకి దండేసుకోవచ్చు. షుగర్. టోటల్గా 3,850 అయింది. దీని రౌండ్ ఫిగర్ చేస్తే 5,000. రౌండ్ ఫిగర్ డెఫినేషన్ తెలిసిపోయింది బంగారం. ఇచ్చి జస్ట్ 1 minute లో వచ్చేస్తానే. డబ్బులు జాగ్రత్త. జస్ట్ 1 minute. నాకు కొంచెం టైం పట్టుద్ది, నువ్వు వెళ్ళిపోవా. జస్ట్ ఈ టైంలో కార్ కన్నా అంబులెన్స్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది.
4వ మీటింగ్ హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? అన్ని మోషన్స్ అయ్యాక ఇంకెక్కడ ఉంటాం బాబ్జీ. ఐఎమ్ రియలీ వెరీ సారీ. యూ మస్ట్ బి వెరీ టైర్డ్. యాక్చువల్లీ ఫైసా ఇద్దామని వచ్చాను. ఫైకస్ రిలీజ్ యాజా. ఏంటి? ఫైసా అని ముద్దుగా పిలుస్తాను. యాక్చువల్లీ ఫైసా అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మ నాన్న కంటే కూడా. ఇది మీకు ఇస్తున్నానంటే ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. హ్యావ్ అ స్పీడ్ రికవరీ. Oh God! I'm really very sorry. I didn't mean to. ఎందుకు వచ్చావు అక్కడికి? చూద్దామని. చూడటానికి వచ్చావు, చంపేయటానికి వచ్చావు? పైసా ఇచ్చి వెళ్దామని. ఈ తొక్కలో చెట్ట ఎక్కడ పెట్టుకునేది? చెప్పు, ఎక్కడ పెట్టుకుని? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు, ఎక్కడ పెట్టుకున్నావు? పైసా అంటే నాకు ప్రాణం. దాన్ని ఏమన్నా చేసావంటే నేను ఊరుకోను. దట్స్ బెటర్. దట్స్ బెటర్. గుండె బద్దలైపోయిందా బంగారం? నీకు మనుషుల కన్నా మొక్కలు ఎక్కువైపోయారా? నీ అమ్మా బాబుల కన్నా ఎక్కువ ఇష్టమే నీకు ఇది? నా కాలు కింద కస్స 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 నలిగిపోతుంది. దీని పేరు ఏమన్నావే? ఫైకస్? ఫైకస్? నా బొంగులో కొట్టిసేమిటి? పైసా ఏమన్నా చేస్తే చంపేస్తాను. చంపే, చంపే, చంపే.